హలో ఫ్రెండ్స్, నమస్కారం. నేను ఇప్పుడు కర్ణాటకలోని బాదమి పట్టణంలో ఉన్న చాళుక్య రాజులు కట్టించిన కోట దగ్గర ఉన్నానండి. ఇది మ్యూజియం అండి. ఇది చాళుక్య రాజులు నిర్మించిన ఆలయాలలోని మూర్తులను తీసుకొచ్చి ఈ యొక్క మ్యూజియంలో ఉంచారు వీరు. ఈ మ్యూజియం సందర్శించడానికి 5 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు. ఈ చెట్టు ఏమిటిదో కొంచెం వెరైటీగా ఉందండి. ఇది గార్డెన్ అండి. రాజకోట కనిపించడం లేదండి. ఈ మ్యూజియంలో ఒక విగ్రహం ఉందండి. ఆ విగ్రహాన్ని చూస్తే మతిపోతుందండి. నేనైతే 2 సార్లు చూసి వచ్చానండి వెనక్కి వెళ్ళి. మరి ఇది చూడండి, కోటలోనికి వెళ్ళే దారి. రాజకోట అయితే లేదు, అది మరి శిథిలం అయిపోయిందో ఏమో తెలియదు. కానీ ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. పైన సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి దాదాపు ఒక 10 మంది ఉన్నారండి. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నట్టుంది. ఇది కోటలోనికి దారి అండి. పైన ఆలయాలు ఉన్నాయి. ఆలయాలను సందర్శించాలంటే ఇది ఒకటి. ఇటువంటివి చిన్న చిన్నవి 5-6 ఉన్నాయండి ఇక్కడ ఆలయాలు. మరి ఖైదీలను బంధించే చెరసాలలు ఒక 3 ఉన్నాయి. ఈయన సెక్యూరిటీ గార్డ్ పైన ఉన్నారు చూడండి. ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి పైన. మనం పైకి వెళ్ళి చూస్తామా? ఇది దారి అండి. వీరు చూడండి పోయి వచ్చి కూర్చున్నారు. ఇలా వెళ్ళాలి పైకి. ఇలా చూడండి కనిపిస్తుంది దారి. ఇక్కడ మధ్యాహ్నము ఎండగా శాఖమైతే ఉంది, కానీ ఈ కొండరాళ్ళ కింద కూర్చుంటే చాలా చల్లగా ఉందండి. చూడండి పైన ఒక చిన్న ఆలయము. వీరు పైన సందర్శించుకొని వస్తున్నారండి. ఇది కర్ణాటకలోని బాదమి కేవ్స్ ఎదురుగా ఉన్నాయండి. ఒక్క రోజులో బాదమి కేవ్స్ మరియు ఈ మ్యూజియం కోట 2 సందర్శించుకోవచ్చండి. మధ్యాహ్నం వరకు ఈ కోటను సందర్శించుకోండి. మధ్యాహ్నం తర్వాత బాదమి కేవ్స్కి వెళ్ళండి. చాలా ఈజీగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ దగ్గరలోని హోటళ్ళు చాలా ఉన్నాయండి. ఈ ఆలయాలను, కేవ్స్ను చాళుక్య రాజులు మరియు విజయనగర రాజుల కాలంలో నిర్మించినటువంటివి ఇవి. చూడండి ఇది దారి. ఇలా వెళ్ళాలి పైకి. ఇలా వెళ్ళాలి పైకి. కోట అయితే కనిపించడం లేదండి. ఆలయాలు ఉన్నాయి, కానీ అందులో మూర్తులను తీసుకొచ్చి మ్యూజియంలో ఉంచారు వీరు. ఇక్కడికి చేరుకోవాలంటే హాస్పేట్, కర్ణాటకలోని హాస్పేట్ నుండి కూడా ట్రైన్స్ ఉన్నాయండి. 2 ట్రైన్స్ ప్రతిరోజును. ఇక్కడ ఒక ఆలయాలు ఉన్నాయి. పైకి వెళితే కొన్ని ఆలయాలు, చెరసాలలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆలయం ఉందండి ఎడమ వైపున. ఈ గృహాలను, ఆలయాలను చాళుక్య రాజులు మొదలు పెడితే విజయనగర రాజులు పూర్తి చేసినారటండి. ఆలయం మరియు ఎదురుగా బాదమి కేవ్స్ అండి. గృహాలు ఉన్నాయి ఎదురుగా. ఈ ఆలయాలకు ఎదురుగా లొకేషన్స్ చూడండి చాలా బాగున్నాయి. చూడండి అక్కడ కనిపిస్తున్నాయి మనకు. అవి బాదమి కేవ్స్ అండి. ఇది ఒక ఆలయం పైన, ఇది ఒక ఆలయము. ఇటువంటి ఆలయాలు చాలా ఉన్నాయండి, చిన్న చిన్నవి. రాజకోట అయితే కనిపించడం లేదు, శిథిలం అయిపోయిందో ఏమో తెలియదు. కానీ ఇది లేక్ అండి, అగస్త్య లేక్. ఈ లేకు అవతల వైపున గృహాలు ఉన్నాయండి, బాదమి కేవ్స్. యువతల ఈ యొక్క కోట ఉందండి. ఇక్కడ ఫిరంగి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపించేటివి 2 ఈ కొండరాళ్ళలో బావి మాదిరి తవ్వారండి నీటి కోసమేమో వీరు. ఇటువంటివి 2-3 ఉన్నాయి ఇక్కడ.
ఇది ఒక ఆలయం. ఇక్కడ మనకు చిన్నగా రంధ్రాల మధ్య కనిపిస్తుంది చూడండి దారి. అక్కడి నుంచి ఇప్పుడు మనం పైకి వచ్చాము. ఇది ఎప్పుడో భూకంపం వచ్చి బండరాయి చీలిపోయినట్టు అనిపిస్తుందండి దారి అది. ఇది అగస్త్య లేక్. ఇది బాదమి పట్టణము కనిపిస్తున్నది. ఇది ఒక ఆలయం చిన్నగా కనిపిస్తుంది చూడండి దారి అది. ఇది దారి అండి, మనం వచ్చిన దారి ఇది. ఇలా వచ్చాము పైకి. బాదమి పట్టణం అండి ఇది. ఇక్కడికి చేరుకోవాలంటే హుబ్లీ గదగ్ నుండి వస్తుందండి ఇది. హుబ్లీ నుండి 130 కిలోమీటర్లు. ఆలయానికి వెనుక భాగం అండి ఇది. గదగ్ నుంచి అయితే 70 కిలోమీటర్ల దూరంలో ఉందండి బాదమి పట్టణము. ఇవన్నీ లొకేషన్స్ చూడండి ఇవి. ఇక్కడ ఎవరో ఈయన ఆంగ్లేయుడు ఏదో సర్చింగ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఇటువంటివి చిన్న చిన్న ఆలయాలు దాదాపు 10 ఉన్నాయండి. ఇది నీటి నిల్వ కోసము తయారు చేసుకున్నదేమోనండి అది. ఇది ఖైదీలను ఉంచే చెరసాల అనుకుంటానండి. ఇది చూడండి ఎలా ఉందో, లోపలికి ఉంది. దీనికి ఇదే దారి అండి, వేరే మార్గమే లేదు. చెరసాలలు ఇవి రెండు. దీని వెనక భాగంలో ఒకటి ఉంది, 3 చెరసాలలు. చిన్న కిటికీ మాత్రం ఉందండి అది. అందులో నుంచి ఖైదీలను లోపలికి వదిలిపెట్టేవారేమో. ఇది దారి అండి. ఇక్కడికి చేరుకోవాలంటే సోలాపూర్, బీజాపూర్, బాగల్కోట్ పక్కనేనండి. బాగల్కోట్ 30 కిలోమీటర్లు, బీజాపూర్ 60 కిలోమీటర్లు. చూడండి చిన్న దారి అండి. ఈ దారి వెంట రావాలి. ఇది ఒక చెరసాల అనుకుంటానండి. ఇక్కడ ఎడమ వైపున పైన కనిపిస్తుంది చూడండి, అక్కడ పతాకం ఎగరవేసే ప్లేస్ అండి అది. జెండా ఎగరవేసేది. ఈ దారి గుండా మనం పైకి వచ్చామండి. పైకి వెళ్ళి జెండా ఆవిష్కరించే స్థలాన్ని సందర్శించుకుందాము పదండి. ఈ మధ్యకాలంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది అని అనుకుంటున్నానండి నేను. మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందామండి. నమస్కారం. జై హింద్.